హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎవరిదైతే నేమ్ సి లెటర్తో స్టార్ట్ అవుతుందో ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వం, కెరియర్ మరియు లవ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అంటే లవ్ లైఫ్ గురించి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, సి లెటర్తో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు తరచుగా సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా మరియు నమ్మకంగా ఉంటారు. వారు తరచుగా ఆకర్షణీయ వ్యక్తులు. వారు సహజమైన ఆకర్షణను కలిగి ఉంటారు మరియు వారి వ్యక్తిత్వంలో ఇతరులను సులభంగా గెలుచుకోగలరు. వారు తరచుగా సృజనాత్మక వ్యక్తులు. వారు ప్రపంచాన్ని చూసే ప్రత్యేకమైన మరియు వినూత్నమైన మార్గాన్ని కలిగి ఉంటారు మరియు వారు పెట్టే వెలుపల ఆలోచించడానికి భయపడరు. ఇక ఫ్రెండ్స్, వారు ఎల్లప్పుడూ కొత్త ఆలోచనలు మరియు భావనలను అన్వేషిస్తూ ఉంటారు మరియు తమను తాము వ్యక్తీకరించుకోవడానికి నిరంతరం కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. వారికి ప్రత్యేకమైన దృక్పథం ఉంటుంది మరియు సమస్య పరిష్కారంలో గొప్పవారు. ఇక వారు గొప్ప సంభాషణకర్తలు మరియు లోతైన స్థాయిలో ఉన్న వ్యక్తులతో సులభంగా కాంటాక్ట్ అవ్వగలరు. వారు బలమైన ఉనికిని కలిగి ఉంటారు మరియు ఇతరుల దృష్టిని సులభంగా ఆకర్షించగలరు. వారు సానుభూతిపరులు మరియు ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకుంటారు. వారికి ప్రజలకు సహాయం చేయడం పట్ల సహజమైన కోరిక ఉంటుంది మరియు తరచుగా మానవతావాద కారణాలలో పాల్గొంటూ ఉంటారు. అలాగే ఫ్రెండ్స్, వీళ్ళ యొక్క కెరియర్ గురించి చూసినట్లయితే ఈ యొక్క వ్యక్తులు తరచుగా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. వారు తమను తాము మరియు వారి సామర్థ్యాలను నమ్ముతారు మరియు రిస్క్ తీసుకోవడానికి భయపడరు. వారు బలమైన స్వీయ విలువను కలిగి ఉంటారు మరియు సవాళ్ళు లేదా అడ్డంకులు ఏమైనా వస్తే వీళ్ళు అస్సలు భయపడరు. ఇక పోటీతత్వం అనేది వీళ్ళకి మరొక వ్యక్తిత్వ లక్షణం అని చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, సి లెటర్తో స్టార్ట్ అయ్యే వ్యక్తుల యొక్క ప్రేమ మరియు సంబంధం గురించి చూసినట్లయితే ఈ యొక్క వ్యక్తులు సహజంగా ప్రేమికులు. గొప్ప హావభావాల పట్ల నైపుణ్యం మరియు జీవితంలోని సున్నితమైన విషయాల పట్ల ప్రశంసలు కలిగి ఉంటారు. వారు సాంప్రదాయ ప్రేమ ఆచారాల వైపు ఆకర్షితులవుతారు మరియు బహుమతులు, ధృవీకరణ పదాలు మరియు సేవాచర్యల ద్వారా తమ ప్రేమను వ్యక్తపరచడంలో ఆనందిస్తారు. అయితే కొంతమంది వ్యక్తులు తమ సంబంధాలలో కమ్యూనికేషన్లో ఇబ్బంది పడవచ్చు. వారి అవసరాలు మరియు కోరికలను వ్యక్తపరచడం కష్టంగా ఉంటుంది. వారు తమ భాగస్వామి ప్రవర్తనను ఎక్కువగా ఆలోచించి విశ్లేషించే ధోరణిని కలిగి ఉండవచ్చు. ఇది అనవసరమైన సంఘర్షణ లేదా అపార్థాలకు దారితీస్తుంది. కొందరు తీవ్రంగా స్వతంత్రంగా ఉండవచ్చు మరియు దుర్బలభ్యంతో పోరాడుతుండవచ్చు. మరికొందరు భావోద్వేగపరంగా మరింత బహిరంగంగా ఉండవచ్చు మరియు లోతైన సంబంధాన్ని వీళ్ళు కోరుకుంటారు. ఇక ఫ్రెండ్స్, వీళ్ళకి మంచి కెరియర్ చూసినట్లయితే అంటే మంచి జాబ్స్ అనేవి చూసినట్లయితే ఫ్రెండ్స్, వంటకళల బోధకుడు, కాపీరైటర్, శాస్త్రవేత్త, నర్స్, పరిశోధకుడు, కాస్మెటాలజిస్ట్, కార్పొరేట్ ట్రైనర్, హెచ్ఆర్ నిపుణుడు, కౌన్సిలర్, అకౌంటెంట్, ప్రొఫెసర్, అలాగే కంపెనీ కార్యదర్శి, టీచర్, న్యాయవాది, ఆర్థిక విశ్లేషకుడు, ఫోటోగ్రాఫర్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.